మెక్సికోలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఒక మూల మలుపు దగ్గర ఆ ట్రైన్ డీరేల్ అంటే పట్టాలు తప్పింది. ఈ పట్టాలు తప్పడంతో 13 మంది స్పాట్లో మరణిస్తే 98 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. 241 మంది ప్రయాణికులు, 9 మంది సిబ్బంది, మొత్తంగా 250 మంది ప్రయాణికులతో వెళ్తున్నటువంటి ఈ ట్రైన్లో ఓక్సాకాలో ఇంటర్ ఓషియనిక్ రైల్ పట్టాలు తప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. సో రైల్లో మొత్తం 250 మంది ప్రయాణికులు ఉన్నారు. క్షతగాత్రుల్ని హుటాహుట్న ఆసుపత్రి తరలించే ప్రయత్నం చేశారు. క్షతగాత్రుల్లో 5గురి పరిస్థితి విషమంగా ఉంది. 13 మంది మరణిస్తే 98 మంది గాయాలయ్యాయి. ఆ 98 మందిలో కూడా 5గురి పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది. అయితే ప్రస్తుత ఘటన పైన అక్కడి ప్రెసిడెంట్ కూడా రెస్పాండ్ అయ్యారు. అక్కడ ప్రెసిడెంట్ క్లాడియా షెయిన్బౌమ్ పెరాడో సో తను చెప్తున్న వివరాల ప్రకారంగా తను ఏం ట్వీట్ చేశారంటే 5 of the injured were in critical condition. సో 5గురు చాలా క్రిటికల్ కండిషన్ ఉన్న 98 మందిలో, యాడింగ్ దట్ సీనియర్ అఫీషియల్స్ హ్యాస్ బిన్ డిస్పాచ్డ్ టు ద సైట్. సో తను వెంటనే చెప్పిన మాట ఏంటంటే వెంటనే అక్కడ హుటాహుట్న సంబంధిత సహాయక సిబ్బంది తరలించాం, సిబ్బంది అక్కడ తగు ఏర్పాట్లు చేస్తున్నారు అని చెప్పి తను చెప్పడం జరిగింది. విజువల్స్లో చూస్తున్నాం.